శ్రీ గురుదత్త, జయ గురుదత్త. ఈరోజు మంగళవారం, మార్చి 18వ తారీఖు 2025, క్రోధినామ సంవత్సరంలో ఉన్నాం, ఉత్తరాయణంలో ఉన్నాం మనం. శిశిర ఋతువు, పాల్గొన మాసం ఇది. ఈ రోజున ఒక దీపారాధన చెప్తాను, ఎందుకంటే మంగళవారము, స్వాతి నక్షత్రం చాలా పవర్ఫుల్. ఇవాళ మీరు ఈ దీపం వెలిగిస్తే తెలిసిన వాళ్ళు, బంధువులు మా పైన ఏడుస్తున్నారు, మా పైన ఏదో చేస్తున్నారు అని చాలామందికి ఒక అపోహ ఉంటుంది, అంటే ఒక డౌట్ ఉంటుందేమో. నిజంగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు, చాలామందికి అలా చేస్తున్నారు, జరుగుతున్నాయి. ఎందుకు చేస్తున్నారంటే అసలు ఏ లాభం లేకుండా కూడా చేస్తున్నారు, వాళ్ళు నాశనం అయిపోవాలని చేస్తున్నారు చాలామంది. సరే, ఈరోజు ఒక 2 నిమ్మకాయలు తీసుకోండి, దాన్ని 4 ముక్కలుగా చేయండి. నిలువుగా కట్ చేయకూడదండి, అడ్డంగా కట్ చేయాలి ఎప్పుడు. నిమ్మకాయ 4 ముక్కలు చేసి రసం అంతా పిండేసేయండి. డొప్పలుగా చేయండి, ఎందుకంటే వాళ్ళ నిమ్మకాయ డొప్పలో దీపం వెలిగిస్తే నరదృష్టి పోతుంది, వాస్తు దోషం. ముఖ్యంగా ఇవాళ శల్య వాస్తు దోషం పోవడానికి ముహూర్తం ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూశాను నేను. ఇవాళ మంగళవారం, స్వాతి నక్షత్రం, వాస్తు దోషం పోతుంది. సొంత ఇల్లు లేదా అద్దె ఇల్లు వాస్తు దోషం ఉంటే ఆ ఇంట్లో డబ్బు నిలవదు. కావున ఆ దోషం పోవడానికి ఇటువంటి ముహూర్తాల్లో దీపారాధన చేయాలి. అందుకే నేను చెప్తుంటాను ప్రతిరోజు ఈ ఛానల్లో ఎంతో ఎంతో అద్భుతమైన పరిహారాలు నా దత్తాత్రేయుడు పలికిస్తాడు, తప్పకుండా చేసుకోండి అని. ఆ నిమ్మకాయ డొప్ప మొత్తం రసం అంతా పిండేసి 4 డొప్పలు వస్తాయి. 2 నిమ్మకాయలు కట్ చేయాలి, చక్కగా లావుగా ఉన్నవి తీసుకోండి. 4 డొప్పలు, 4 డొప్పల్లో కూడా ఒక ప్లేట్లో పెట్టుకోండి. అది స్టీల్ ప్లేటు అయితే మనం భోజనం చేయడానికి వాడనటువంటిది, లేదా రాగి ప్లేట్ అయితే శ్రేష్టం. ఆ ప్లేట్లో పెట్టుకోండి. 4 డొప్పల్లో ఆవు నెయ్యి వేయండి. 4 డొప్పల్లో ఆవు నెయ్యి వేయండి. ఎరుపు రంగు, పసుపు రంగు, తెలుపు రంగు, నలుపు రంగు. ఎరుపు, పసుపు, తెలుపు, నలుపు, ఈ 4 రకాల ఒత్తులు వేయాలి. ఇది చాలా పవర్ఫుల్ పరిహారం అండి. వాస్తు దోషం పోతుంది, నరదృష్టి పోతుంది, ఇంట్లో గొడవలు చికాకులు పోతాయి, మనశ్శాంతి ఉంటుంది, ఇంట్లో ఆరోగ్య సమస్యలు పోతాయి. 4 దీపాలు. అందుకే ఆరోగ్య పీడలు పోవడానికి, వాస్తు పీడలు పోవడానికి, నరదృష్టి పోవడానికి, గొడవలు పోవడానికి. అయితే నలుపు రంగు ఒత్తి వేయాలి. అంటే ఏం లేదు, నల్ల క్లాత్ కొత్తది బ్లౌజ్ పీస్ తీసుకొని ఒత్తిలాగా కట్ చేసేయండి. ఎరుపు రంగు సేమ్, పసుపు రంగు అంతే. తెలుపు అంటే మనకు ఒత్తులు ఉంటాయి కదా, అవే 4 వేసి ఆవు నెయ్యి వేసి దీపాన్ని వెలిగించండి. ఉదయం లేదా మధ్యాహ్నం లేదా సాయంత్రం, సూర్యాస్తమయం లోపంతే. ఈ దీపారాధన మీ పూజా మందిరంలో మీ దేవుడి అంటే మీరు ఎక్కువగా నమ్మే దైవం శివుడు లేదా వెంకటేశ్వర స్వామి ఎవరైతే వాళ్ళ ముందర ఈ 4 దీపాలు వెలిగితే చాలు. నవగ్రహాలు మీకు అనుకూలిస్తాయి. నిజంగా ఎంత మనశ్శాంతి వస్తుందో తెలుసా అమ్మ. ఈ దీపం భార్య లేదా భర్త లేదా అత్తగారు లేదా ఇంట్లో ఎవరో ఒకరు పెళ్ళి వివాహం అయిన వాళ్ళు వెలిగించాలి. చాలా పవర్ఫుల్ ఇది. ఈ పరిహారం చేసుకోండి. అలాగే ఇక ఈ రోజున లక్ష్మీ యోగం కోసము ఇవాళ నక్షత్రం స్వాతి నక్షత్రం కదా, నక్షత్రాన్ని బట్టి ఒక పరిహారం ఉంటుంది. ఏ నక్షత్రంలో ఏ పరిహారం చేస్తే డబ్బు వస్తుందన్నది మనకు ఆల్రెడీ ఋషులు అందించారు. స్వాతి నక్షత్రం రోజు ఎవరైతే తూర్పు ముఖంగా తలపెట్టి పడుకుంటారంటే వాళ్ళ రాత్రి మీరంతా తూర్పు వైపు తలపెట్టండి. అంటే మీరు లేవగానే పశ్చిమాన్ని చూస్తారు. అలక్ష్మి పోతుంది, లక్ష్మీ యోగం కలుగుతుంది. ఈరోజు మీ బెడ్ మామూలుగా అందరికీ దక్షిణం వైపు తలాబ్ చేస్తారు, ఉత్తరాన్ని చూస్తారు, పర్వాలేదు, అది రోజు చేయండి. కానీ ఇవాళ తూర్పు వైపు తలబెట్టి పడుకోండి. ఎంత యోగమో ఈరోజు ఈ నక్షత్రంలో ఇవాళ ఈ విధంగా. ఇది కూడా ఒక పరిహారమే కదా. పిల్లలు, తల్లిదండ్రులందరూ తూర్పు వైపు తలబెట్టి పడుకోండి ఇవాళ. ఎందుకంటే కొన్ని నిద్రలు కూడా విశేష లాభాన్ని ఇస్తాయి. ఈ పరిహారం చేయండి. అలాగే ఈరోజు ఒక మంత్రం, ఇవాళ మంగళవారం కదా, ఈ రోజున
మంగళవారము ముఖ్యంగా మంత్రము దేనికి లింక్ అయి ఉంటుంది? తిథి. నక్షత్రానికేమో ధనయోగం లింక్ అయి ఉంటుంది, వారానికేమో దీపారాధన లింక్ అయి ఉంటుంది. ఇవాళ తిథి అందులో చెవితి తిథి, వాళ్ళ చెవితి, మంగళవారం చెవితి. ఒక మహామంత్రం ఇస్తాను, అది చదువుకుంటే లోన్లు, ఎవరికైతే లోన్లు కానీ అప్పులు కానీ ప్రయత్నిస్తున్నారో వారికి వెంటనే లోన్లు కానీ అప్పులు కానీ లభిస్తాయి. అది ఇంటి కోసం కానీ, లేదా అప్పు తీర్చడానికి కానీ, లేదంటే ఒక వెహికల్ తీసుకోవడానికి కానీ, లేదంటే వివాహం ఏదైనా సరే, ఏ కారణం చేతైనా సరే ఆ డబ్బు మీకు లభిస్తుంది. జాగ్రత్తగా మంత్రాన్ని రాసుకోండి. ఓం క్లీం విజయ గణపతయే నమః. ఓం క్లీం విజయ గణపతయే నమః. ఓం క్లీం విజయ గణపతయే నమః. ఇవాళ బహుళ చవితి చాలా పవర్ఫుల్. అందులో మంగళవారం వచ్చింది కదా, భౌమ చతుర్థి అంటారు. నిజంగా చెప్తున్నానమ్మా, ఈ మంత్రం 11 సార్లు రాసి 108 మార్లు జపించండి, మీ మనసులో కోరిక నెరవేరుతుంది. చాలా పవర్ఫుల్. ఇవాళ అన్నీ బాగున్నాయి. తప్పకుండా ఈరోజు ఎపిసోడ్ మిస్ అవ్వకుండా ఈ పరిహారాలు చేయండి. సంపూర్ణ భగవత్ అనుగ్రహం మీ అందరికీ ఉంటుంది. నేను మీ లక్ష్మీకాంత శర్మ. జయ గురు దత్తాత్రేయ. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు. అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జయ గురు దత్తాత్రేయ.